అందరికీ నమస్కారం. పత్రిజీ శంకారావానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ శంకారావంలో ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ఎలా స్టార్ట్ చేయబడింది, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి మొదలైన తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి సేత్ బాలకృష్ణ గారు మరియు ట్రస్ట్ వన్ ఆఫ్ ద ట్రస్టీ సదానందం గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. సార్ మరి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, దాని వెనుక ఉద్దేశం ఏంటి సార్? యాక్చువల్గా ఇది 2012లో స్టార్ట్ చేయడం జరిగింది. దాని ముందు 2011లో సార్ చెప్పారు అకాడమీని స్టార్ట్ చేయి, నువ్వు కౌన్సిలింగ్ అకాడమీని స్టార్ట్ చేయాలి. ఓకే, పత్రి సరే మీకు డైరెక్ట్ చెప్పారు. కౌన్సిలర్స్కి నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది అని చెప్పడం జరిగింది సార్ 1 year ముందే. ఓకే. అంటే అంతకుముందు నేను ప్రేమనాథ్ గారితో చూసి కౌన్సిలింగ్స్ చేయడం, సారు నేను సేత్ వర్క్షాపులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరిగిన తర్వాత సారు చెప్పిన తర్వాత నేను ఒక 1 year వెయిట్ చేశాను. ఎందుకంటే ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని రన్ చేయి, మనం కంటిన్యూ చేయకపోతే మరీ ఇబ్బంది కదా అని చెప్పి 1 సంవత్సరం వెయిట్ చేసి నాకు ఆ కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత 2012లో ఈ కౌన్సిలింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ చేతుల మీదుగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో మీరు ఫౌండర్ దానికి సార్? ఎస్. సో సార్ చేతుల మీదుగా అది స్టార్ట్ అయింది. మరి అప్పుడు సార్ ఏం చెప్పారు, ఈ అకాడమీ నుండి ఏమేమి కార్యక్రమాలు జరగాలి అని సార్ ఏమైనా చెప్పడం జరిగింది? సారు ముఖ్యంగా సార్ చెప్పింది ఏంటంటే కౌన్సిలింగ్స్ ట్రైనింగ్ ఇవ్వాలి, నువ్వు కౌన్సిలర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఓకే, కౌన్సిలింగ్ ఎట్లా చెయ్యాలి అనే దాన్ని నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలి, అసలు నీ పర్పస్ ఆఫ్ లైఫే అది అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే సారు దాన్ని స్టార్ట్ చేయించడం జరిగింది అనమాట. ట్రస్ట్ ఫామ్ అయిన తర్వాత అందులో మీరు వన్ ఆఫ్ ద ట్రస్టీగా ఉన్నారు. ట్రస్ట్ నుండి ఏమేమి కార్యక్రమాలు జరిగాయి? మెయిన్గా ట్రస్ట్ నుంచి అంటే మేము సెల్ఫ్ అవేర్నెస్ పీపుల్లో, కాలేజెస్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, తర్వాత డిఫరెంట్ స్కూల్స్లోకి వెళ్ళి చెప్పడం, ఆఫీసెస్లో, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అట్లాగే డిజిటల్ మొబైల్ అవేర్నెస్ అంటే లైక్ వరల్డ్ వైడ్గా కూడా మన యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో హెల్పింగ్ చేయడం, అట్లాగే సొసైటీ పీస్ఫుల్నెస్ కానీ, సొసైటీలో వాళ్ళు ఎలాంటి ఆందోళన లేకుండా, అభద్రతా భావం లేకుండా, భయాందోళనకు గురి కాకుండా, మెయిన్గా కరోనా టైంలో మనం చేసిన డిజిటల్ మొబైల్ అవేర్నెస్ అనేది చాలా అద్భుతం సార్. దాని గురించి కొంచెం క్లియర్గా, అంటే దాని ద్వారా మీరు ఏం స్ప్రెడ్ చేశారు? మెడిటేషన్ లైక్ ఏంటి? అంటే మెయిన్గా ఎప్పుడైతే మనం మెడిటేషన్ ప్రచారం చేయడం మొదలుపెట్టామో దాంట్లో వాళ్ళకి ఎంతో ఇన్నర్ పీస్ మొదలైంది. ఓకే. ఇన్నర్ పీస్తో నాట్ ఓన్లీ వాళ్ళ ఆ పీస్ని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో కూడా ఎంతో వాళ్ళు దోహదపడ్డారు. అంటే ఈ ధ్యానం అనేది ఒక పునాదిలాగా, వాళ్ళ జీవితం యొక్క పునాదిలాగా ఎంతో దోహదపడి మళ్ళీ వాళ్ళే మన యొక్క మహాయాగాలకు రావడం, ఎంతోమంది కొత్త వాళ్ళు మన మహాయాగంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ద్వారా పార్టిసిపేట్ అయ్యారు. సార్ మరి ట్రస్ట్ ఫామ్ చేశారు మీరు, ట్రస్ట్లో ఎవరెవరు ఉన్నారు సార్? ఇప్పుడు ట్రస్ట్లో చైర్మన్గా ప్రేమనాథ్ గారు ఉన్నారు. ఓకే. నేను మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నాను. వాణి మేడము ట్రెజరర్గా ఉన్నారు. మళ్ళీ దాంట్లో సభ్యులుగా మరి సదానందం గారు, శ్రీనివాస్ గారు, రంజిత్ గారు, నరేంద్ర గారు, సునీత మేడము, రామాచారి గారు, వీళ్ళు ట్రస్టీస్గా ఉన్నారనమాట. సో మరి ఇప్పుడు ట్రస్ట్ ఫామ్ అయింది, ట్రస్ట్లో మెంబర్స్ కూడా ఉన్నారు సార్. ఇప్పుడు సార్ మీకు చెప్పారు మిమ్మల్ని కౌన్సిలర్స్ రెడీ చేయడమే మీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ అకాడమీ నుండి మీరు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా అది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అకాడమీ ఇయర్లీ వన్స్ నవంబరు, అక్టోబర్లో కౌన్సిలర్స్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. ఎక్కడ జరుగుతుంటుంది సార్? అది డిఫరెంట్ ప్లేసుల్లో కండక్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో జరిగింది, నాయుడుపేటలో జరిగింది, అట్లా బెంగళూరులో, అట్లా డిఫరెంట్ ప్లేసుల్లో కండక్ట్ చేయడం జరిగింది. సంవత్సరానికి ఒకటి కౌన్సిలర్స్ ట్రైనింగ్ అనేది చేయడం జరిగింది. సేత్ వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళని బేస్గా తీసుకుని ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద కూడా గ్రిప్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుని, అంటే అన్నిటి మీద గ్రిప్ ఉండాలి వాళ్ళకి. అంటే ఒక కౌన్సిలర్గా మీరు రెడీ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏంటి సార్? అంటే వాళ్ళకి ఏంటంటే వన్స్ వెజిటేరియన్ ఒకటి, తర్వాత వాళ్ళకి
అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3 months నుంచి అయినా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. మెడిటేషన్ చేస్తూ ఉండాలి. పత్రికారి సబ్జెక్ట్స్ కానీ మరి సేత్ సబ్జెక్ట్ కానీ న్యూ ఎనర్జీ అసెన్షన్ అంటే అందరి మాస్టర్ల బుక్స్ చదివి ఉండాలి వాళ్ళు. ఓవరాల్గా వాళ్ళకి ఆ విజయం ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని ఇయర్లీ వన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగేది. తర్వాత దాని నుంచి ఎన్నో వర్క్షాపులు చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఎన్నో వర్క్షాప్స్, సేత్ వర్క్షాప్స్ అని, మరి న్యూ ఎనర్జీ అసెన్షన్, టీచర్ ట్రైనింగు వర్క్షాప్స్, ఇవన్నీ కూడా కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాము. కరోనా టైంలో ఒక 3 years మళ్ళీ బ్రేక్ వచ్చింది. కానీ ఆ టైంలో ఏం జరిగిందంటే ఇన్నర్ జర్నీ వర్క్షాప్ చేయడం జరిగింది ఆన్లైన్లో. అకాడమీ నుంచి ఇన్నర్ జర్నీ వర్క్షాప్ జరిగింది. కొన్ని వేల మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు, లబ్ధి పొందారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ అటువంటి వాళ్ళు 3-4 నాకు కనబడతానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారు సార్ అని అడుగుతూనే ఉంటారు. మళ్ళీ కరోనా అయిన తర్వాత మళ్ళీ 23 నుంచి మళ్ళీ కౌన్సిలర్స్ ట్రైనింగు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ యుఎస్లో చేయడం జరిగింది వర్క్షాపు. మొన్న రీసెంట్గా ఈ సంవత్సరమే ఇక్కడ హైదరాబాద్లోని నార్త్ ఇండియా వాళ్ళకి చేయడం జరిగింది. ఒక 125 members దాకా అటెండ్ అయ్యారు నార్త్ ఇండియా వాళ్ళకి. అట్లాగే నార్త్ ఇండియాలోనే సేత్ వర్క్షాప్స్, న్యూ ఎనర్జీ అసెన్షన్ వర్క్షాప్స్, ఇవన్నీ కూడా అకాడమీలో తరపునే హిందీలో కూడా రామరాజు గారు, దీప్తి మేడం వీళ్ళ సహకారంతో ఈ వర్క్షాప్స్ హిందీలో కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు 24th నుంచి కూడా 24 నుంచి మళ్ళీ కౌన్సిలర్స్ ట్రైనింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది అనమాట. స్టార్టింగ్లో సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి నెల సేత్ వర్క్షాప్ ఎక్కడో ఒక చోట నాయుడుపేట అయితేనేమి అకాడమీ తరపు నుండి కనెక్ట్ వర్క్షాప్స్ జరిగేవి. లోకల్ ఫస్ట్ ఒక 3 years హైదరాబాద్ మొత్తం, చెర్లపల్లిలో కానీ ఇట్లా అన్ని పెద్ద పెద్ద సెంటర్లో అన్ని చోట్ల ఆల్మోస్ట్ కండక్ట్ చేసుకుంటాం. తర్వాత ఒక 2016-17 తర్వాత నుంచి అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ అలా కవర్ చేసుకుంటూ ప్రతి నెల ఒక సేత్ వర్క్షాప్. సో ప్రతి నెల ఒక సేత్ వర్క్షాప్ ఇవన్నీ జరుగుతున్నాయి. సార్ ఇందాక మీరు అన్నారు ట్రైనింగ్ ఇస్తామన్నారు. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు సర్టిఫైడ్ అంటే వీళ్ళు ఓకే అని ఏమైనా సర్టిఫికేట్ ఇష్యూ చేయడం ట్రస్ట్ నుండి అలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? యాక్చువల్గా అకాడమీ 2012లో స్టార్ట్ చేసిన ట్రస్ట్ని యాక్చువల్గా 2015 ఆ టైంలో స్టార్ట్ చేసాం. ఎందుకు స్టార్ట్ చేసామంటే సారు ఏం చెప్పారంటే నువ్వు సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పారు. సర్టిఫికేట్ ఇవ్వడం కోసం ఒక రిజిస్టర్డ్ ఫామ్ కావాలి కాబట్టి ట్రస్ట్ని ఫామ్ చేసి సర్టిఫికెట్స్ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి ఒక 2 బ్యాచ్లకి ప్రతిసారి సైన్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తర్వాత కూడా కొంతమందికి సర్టిఫికెట్స్ ఇచ్చాం. కాకపోతే వాళ్ళు ఒక ట్రైనింగ్ పొందడమే కాకుండా కొంత ప్రాక్టికల్గా కూడా చేసిన వాళ్ళకి ఇవ్వాలి, అంటే కౌన్సిలింగ్ కూడా చేసిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ ప్రాక్టికల్స్లో కూడా చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అకాడమీ తరఫున సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఇందాక మీరు చెప్పారు ఇన్నర్ జర్నీ ఇలా కొన్ని వర్క్షాప్స్ చేసామన్నారు. దాంట్లో ఇంకా ఏమేమి వర్క్షాప్స్ జరిగాయి సార్? జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్, సత్యం వైపు ప్రయాణం ఇప్పుడు కామన్గా జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాం. హిందీలో జరుగుతుంది, అది కన్నడలో జరుగుతుంది, తెలుగులో జరుగుతుంది. మెయిన్ దాంట్లో ఏంటంటే పత్రికార్ కాన్సెప్ట్స్ని మెయిన్ ఒక 21 days పత్రికార్ కాన్సెప్ట్స్ తీసుకువెళ్ళాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ దాంట్లో. సో అది రీసెంట్గా స్టార్ట్ అయిందా సార్? లేదు, ఇది స్టార్ట్ అయ్యి కూడా ఒక 5-6 years అవుతుంది. 5-6 years నుంచి జరుగుతుంది. ఇన్నర్ జర్నీకి కంటిన్యూషన్గా ఇన్నర్ జర్నీ తర్వాత ఇది మొదలుపెట్టారు. ఇప్పుడు హిందీలో, కన్నడలోను, తెలుగులో 3 చోట్ల జరుగుతుంది. తమిళంలో కూడా ఒకసారి చేయడం జరిగింది. మెయిన్ పత్రికార్ కాన్సెప్ట్స్ తీసుకెళ్ళాలి అని ఒక 21 days పత్రికార్ కాన్సెప్ట్స్, ఒక 5 days ఏమో మిగిలిన కాన్సెప్ట్స్ సేత్ అవ్వచ్చు, రామ్తా, న్యూ ఎనర్జీ అసెంప్షన్, అంటే ఓవరాల్గా మన మూమెంట్లో ఏ సబ్జెక్ట్ ఉందనేది పరిచయం చేయాలి అనేది ఒక మెయిన్ దీంతో జరుగుతుంది. దాంట్లో ప్యారలల్గా క్లీనింగ్ ప్రాసెస్లు కూడా ఒక 1 hour చక్రాస్ మీద కానీ, బాడీస్ మీద కానీ, సెల్ఫ్ లవ్ వీటి మీద ఒక మెడిటేషన్ 1 hour సార్ కాన్సెప్ట్స్ మీద దాన్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా అది చాలా ఉపయోగపడుతుంది. సార్ కాన్సెప్ట్ పేరేంటి? సత్యం వైపు జర్నీ టువర్డ్స్ ట్రూ పాత్. ఓకే. సో చాలా రెస్పాన్స్ వచ్చింది అనమాట ఆ ప్రోగ్రామ్కి.
సో 4 లాంగ్వేజెస్లో జరిగింది. అవును. సో అప్పుడు మీకు ఏమనిపించింది సార్? పత్రి సార్ అప్పుడు మీకు ఒక మాట చెప్పారు, నీ పర్పస్ ఇది అని, దాని నుండి ఇన్ని జరుగుతూ ఉన్నాయి, అప్పుడు మీకు ఏమనిపించింది? ఇన్ని వర్క్షాపులు జరుగుతున్నాయి అంటే మెయిన్ బేసు అకాడమీ, కౌన్సిలర్స్ ట్రైనింగ్ అకాడమీ. కాకపోతే కౌన్సిలర్స్కి మన కంటిన్యూగా ట్రైనింగ్ అవ్వడానికి దొరకరు, ఈజీగా దొరకరు. అంటే వాళ్ళు అన్నిట్లోనూ కొంచెం నిష్ణాతులై ఉండాలి, అన్నిటి మీద గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్స్ మీద. అందుకని ఇయర్లీ వన్స్ జరుగుతుంది. దాంతోపాటు మిగిలిన వర్క్షాప్స్ జరుగుతున్నాయి. ఏదైనా కానీ మెయిన్ పర్పస్ ఏంటంటే మన మూమెంట్ని, పత్రికారి విజడమ్ని ఫస్ట్ లెవెల్ నుంచి పరిచయం చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో అట్ ది సేమ్ టైం పత్రికారు ఎంతోమంది మాస్టర్స్ మనం పరిచయం చేశారు. అందుకే స్వాధ్యాయం చేయమని చెప్పాడు ఆయన. ఒక రిచర్డ్ బక్ అవ్వచ్చు, సేత్ అవ్వచ్చు, రామ్తా అవ్వచ్చు, న్యూఎనర్జీ, ఇన్ని బుక్స్ మన దగ్గరికి వచ్చినాయి అంటే వీటిలో ఉన్న జ్ఞానాన్ని మనం తీసుకోమని చెప్పడం జరిగింది సారు. సో ఆ సబ్జెక్టుని కూడా మనం పబ్లిక్ పరిచయం చేయాలి, మా జ్ఞానులకు అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో డిఫరెంట్ వర్క్షాప్ చేయడం జరిగింది. ఉన్నత లోకాలతో అనుసంధానం అని, పర్టికులర్గా అది టార్కమ్ సాడేరియన్ బుక్స్ తీసుకుని ఆ ఉన్నత లోకాలతో అనుసంధానం అని వర్క్షాప్ చేయడం జరిగిందనమాట. ప్రతి మాస్టర్ కూడా అద్భుతమైన నాలెడ్జ్ని ఇవ్వడం జరిగింది. మనకి పత్రికారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం ఏంటంటే ఆ స్వాధ్యాయం, అందరు మాస్టర్లు పరిచయం చేయడం. సో అందుకని అందరు మాస్టర్ల యొక్క వర్క్షాప్స్ చేయడం, ఎందుకంటే ఒక్కొక్క బుక్ మీద మనం వర్క్షాప్ చేసే కొలది వాళ్ళల్లో లోపల ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సార్ ఒక్క ఇండివిజువల్ బుక్ని తీసుకొని ఆ బుక్ మీదే మీరు వర్క్షాప్ చేస్తారు? అంటే ఒక్క బుక్ అని కాదు, ఒక్కోసారి ఒక 3-4 బుక్స్ మీద కలిపి, అంటే సిమిలర్గా ఉన్న బుక్స్ తీసుకుని కూడా చేయడం జరుగుతుంది అనమాట. మన మెయిన్ మోటో ఏంటంటే వాళ్ళలో ఒక మార్పు రావాలి, ఒక హయ్యర్ షిఫ్టింగ్ అనేది జరగాలి వాళ్ళలో అనేది మెయిన్ కాన్సెప్ట్. అది ఏ జేటీటీపీ అయినా, సేత్ అయినా, న్యూ ఎనర్జీ అయినా, ఏదైనా కానీ వాళ్ళకున్న మానసిక ఆందోళన నుంచి బయటపడడం కాకుండా, దానికి కాకుండా ఇంకా వాళ్ళు ఇన్నర్గా, అంతర్గతంగా వాళ్ళు డెవలప్ స్పిరిచువల్గా వాళ్ళు ఎదగడానికి కూడా దోహదపడుతుంటాయి ఈ వర్క్షాప్స్. సార్ మరి మీరు ఈ అకాడమీకి ఎలా అంటే సెలెక్ట్ కాబడ్డారు? అందులో వన్ ఆఫ్ ద ట్రస్టీగా మీరు ఎలా నియమింపబడ్డారు? దీనికంటే ముందు మేడం నేను 2005 to 2010 వరకు తిమ్మరాజు గారి సెంటర్ కూకట్పల్లిలో ఉండేది. అక్కడ ఆల్మోస్ట్ ఇలానే వర్క్ చేసేవాడిని. బట్ ఒకరోజు ఏమైందంటే డీప్ మెడిటేషన్లో పత్రి సార్ ఇట్లా వైట్ డ్రెస్తో కనపడేసి హాస్టల్గా, నువ్వు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళవయ్యాను సార్ చెప్పేశాడు. తెల్లారి నుంచి నేను ఎందుకు ఆ సెంటర్కి వెళ్ళలేకపోతున్నాను, నాకు అర్థం కాలేదు. అరే సార్ ఇలా చెప్పాడు కదా అని మళ్ళీ నాకు ఇన్నర్ సెన్స్ మొదలైంది. ఇంకా ఆటోమేటిక్గా సార్ కనెక్ట్ అయ్యాను, ఆ వర్క్షాప్స్లో ఇన్వాల్వ్ అయ్యాను. సో అప్పటికే అక్కడ అకాడమీ ఉంది? అకాడమీ లేదు, 2010లో చెప్పారు సార్. ఇంకా నేను మెల్లగా సార్ వైపు కలిసి ఇంకా వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాను. అంటే అప్పుడు పార్టిసిపెంట్గా ఉన్నాను, ఎందుకంటే అప్పుడు ట్రైన్ అవుతున్నాను. ఇంకా ఇంకొకసారి సెంటర్ పెట్టాక ఇంకా సార్తో వెళ్ళిపోయాను. సో అలా సార్తో రెగ్యులర్గా మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో మీరు ట్రస్ట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా నియమింపబడ్డారు. అవును మేడం, అది కూడా నాకు తెలియదు నేను ట్రస్ట్ మెంబర్ని అవుతానండి. సార్ మార్నింగ్ కాల్ చేసి ఆఫ్టర్నూన్ ఇంటికి రమ్మన్నారు, తీసుకెళ్లారు ఇంకంత రిజిస్ట్రేషన్. సో సదానంద్ వచ్చిన తర్వాత అంటే నాకు కొంత వర్క్ తగ్గింది ఓ రంగా చెప్పాలి అంటే. ఓకే, అందుకే సార్ పంపించినట్టున్నారు సార్. సార్ మరి మీరు అంతకుముందు కూడా పిరమిడ్స్ ఎలా తయారు చేయాలి అని నేర్పించే వాళ్ళు ఎన్నో, అంతకుముందు కూడా మీరు చాలా సెషన్స్ అనేవి చేస్తున్నారు. మరి అకాడమీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పిరమిడ్స్ నేర్పించడం అకాడమీ నుండి ఇలాంటివి కూడా ఉన్నాయి సార్? ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్గా ధ్యాన మహాయాగంలో ఎప్పుడు 2006 నుంచి ధ్యాన మహాయాగంలో పిరమిడ్ మేకింగ్ వర్క్షాప్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది. కాకపోతే 2000 ఆల్మోస్ట్ 12-13 తర్వాత నుంచి దాంట్లో ఎక్కువగా శ్రీధర్ గారు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అక్కడ మన పూర్ణాత్మ శ్రీధర్ గారు పిరమిడ్ వర్క్షాప్లో. ఎందుకంటే నాకు దీని ప్యారలల్గా ఏం చేస్తున్నాము, ధ్యానమహాయాగంలో కౌన్సిలింగ్స్ చేయడం జరుగుతుంది, ఆస్ట్రేలియన్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ చేయడం జరుగుతుంది. ధ్యానమహాయాగాలు యజ్ఞాలు జరిగితే అక్కడ కూడా మీరు ఈ వర్క్షాప్స్ పెడుతున్నాం. పర్టికులర్గా సారు అడిగేవాళ్ళు, బాలకృష్ణకి షెడ్ వేస్తున్నారా, వేసేవ్వండి అని చెప్పేవాళ్ళు అనమాట. సో అక్కడ ఆస్ట్రేలియన్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ కంటిన్యూగా చేస్తున్నాము. అట్లాగే పిరమిడ్ వర్క్షాప్ కంపల్సరీ చేస్తున్నాము.
కౌన్సిలింగ్స్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే. అందులో ధ్యాన్ మహాయాగంలో సార్ పత్రి సార్ ఏంటంటే ఫస్ట్ ప్రోగ్రామే హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ పెట్టించేవాడు. ఓకే. ఫస్ట్ ప్రోగ్రామ్ ఫస్ట్ డే రోజు. సో హాస్టల్ హీలింగ్ ఎనర్జీస్ హీలింగ్ తర్వాతనే అన్ని సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు వర్క్షాప్స్ ఇవన్నీ. అసలు ముందు ఒక వర్క్షాప్ ప్రారంభించాలనే ముందు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు, ప్లేస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, దానికి ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసుకుంటారు, ఈ వర్క్ అంతా ఎలా జరుగుతూ ఉంటుంది? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. వర్క్షాప్ స్టార్ట్ చేయాలంటే ముందు అది పర్పస్ ఏంటి, అది ఏ పర్పస్తో మనం చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, ఓకే, ఏ మాస్టర్ని చూజ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవాలి, ఏ మెడిటేషన్స్ చూజ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని మనం ఒక డిజైన్ చేసుకుంటాం జరుగుతుంది. ఫస్ట్ మీరే ఆ డిజైన్ అంతా మీరే చూస్తారు. డిజైన్ అంతా చేసేసిన తర్వాత మాస్టర్స్ మనాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఇంకో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. మంజులా మేడము తాడేపల్లిగూడెం మంజులా మేడము చాలా సంవత్సరాలు మేడము దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఈ సంవత్సరం శాంతకుమారి మేడం, శాంతకుమారి మేడం, ఖమ్మం శాంతకుమారి మేడం ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం దాన్ని డిజైన్ చేసి ఇచ్చేస్తే ఇక ఫర్దర్గా వాళ్ళు ఫాలోఅప్ చేసుకుంటారు. ప్రవీణ్ ఏమో టెక్నికల్ సపోర్ట్ ఏమో ప్రవీణ్ ఉంటాడు. శాంతకుమారి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎవరెవరిని యాంకర్ని తీసుకోవాలి, ఏ మాస్టర్ని ఫాలోఅప్ చేయడం, దాన్ని ఆర్గనైజ్ చేయడం చాలా అద్భుతంగా జూమ్లో వాళ్ళు చేస్తున్నారు. ఫిజికల్గా వచ్చేవాడికి నేనే అటెండ్ అవుతాను. అది కూడా వాళ్ళే చూస్తారు ఫిజికల్గా కూడా, కాకపోతే నేను కూడా అటెండ్ అవుతాను ఫిజికల్గా. అట్లాగే ఇక్కడ అకాడమీ కాడికి వచ్చేపాటికి రెగ్యులర్గా మరి సునీత మేడము, మళ్ళీ సుజాత మేడము, సదానంద గారు, వీళ్ళు ఇక ఫిజికల్గా ఇక్కడ అకాడమీని వీళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. సో వండర్ఫుల్ సార్. సార్ చెప్పారు ఇప్పుడు మీరు అకాడమీలో ఉంటారని. ఇప్పుడు కౌన్సిలింగ్ చేసేటప్పుడు సార్ చాలా డిఫికల్ట్ కొన్ని ప్రాబ్లమ్స్తో వస్తారు వాళ్ళు. సో స్టార్టింగ్లో వాళ్ళు మనం చెప్పేది వినొచ్చు, వినకపోవచ్చు. అలాంటి టైంలో మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు బయటపడేటట్టు ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు? మెయిన్గా మేడం అంటే వాళ్ళు రావడమే మన దగ్గరికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే వస్తారు. సో అప్పుడు మనం వినే కేపబిలిటీ ఉండాలి. ఓకే. సో మనం వాళ్ళని జాగ్రత్తగా వింటున్నామంటే 50% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. మెంటల్గా వాళ్ళకి ఎంతో కొంత రిలాక్సేషన్ ఉంటుంది. సో దానికి సరిపడా విజ్డమ్ బుక్ రామ్తా కానీ, మనోలేని మీరు కానీ, సేత్ బుక్స్ కానీ ఫస్ట్ ధ్యానం చేపిస్తారు. ధ్యానం తర్వాత ఈ కౌన్సిలింగ్ సెషన్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేసి బయటికి చెప్తారో ఒక 50% వాళ్ళ మైండ్లో నుంచి రెడ్ ఆఫ్ అయిపోతుంది. సో అదంతా కూడా మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిద్ది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. సో తర్వాత మనం కొంత సజెషన్స్ ఇస్తాం. బుక్స్ చదవడం, ఏ బుక్ చదవాలి, ఎంతసేపు చదవాలి, మెడిటేషన్ కూడా ఎంతసేపు చేయాలి, మళ్ళీ అకాడమీకి డైలీ రావాలా, వీక్లీ రావాలా, మన అవైలబిలిటీ వాళ్ళ అవైలబిలిటీని బట్టి చెప్తాం. అండ్ పీరియడికల్గా మానిటర్ చేస్తాం ఒక 1 month 2 months వరకు. ఆటోమేటిక్గా 3rd month ఒక 40 days అవ్వగానే వాళ్ళే ఆటోమేటిక్గా ఒక మాస్టర్ లాగా తయారైపోయి మళ్ళీ వాళ్ళే ఒక ట్రైనర్గా రెడీ అవుతారు. సో వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం అట్లానే ఇప్పుడు టీం అంతా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరు కూడా ఉన్న మాస్టర్స్ ఎవరు కూడా అంత పాత వాళ్ళు ఏం కాదు, అందరూ విడిపోయి ఎవరి బ్రాంచెస్లో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. ప్లస్ మళ్ళీ ఈ టీం అంతా కూడా ఫ్రెష్గా వచ్చిన టీం, ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ టీమే మళ్ళీ ట్రైనర్స్గా తయారవుతున్నారు. సార్ మీరు ఇందాక అన్నారు ఆన్లైన్లో ఒకలాగా ఆర్గనైజ్ చేస్తాం, ఫిజికల్గా అయితే మీరు వెళ్తా అన్నారు. సో ఫిజికల్గా పెట్టింది ఏంటి, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు సార్? అంటే అన్ని వర్క్షాపులు ఫిజికల్గా పెడతాం, ఒక జేటీడీపీ తప్పితే మిగిలిన వర్క్షాప్స్ అన్నీ ఫిజికల్గా పెట్టడం జరుగుతుంది. సేత్ వర్క్షాప్ కానీ, న్యూ ఎనర్జీ అసెన్షన్ వర్క్షాప్ అది మొన్న రీసెంట్గానే జీతవనంలో పెట్టడం జరిగింది. అన్నీ ఎక్కువ అంటే అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ వర్క్షాప్స్ని ఫిజికల్గానా ఆన్లైనా మన కన్వీనియంట్ని బట్టి పెట్టడం జరుగుతుంది. సమ్మర్ ఉంది, సమ్మర్లో ఎక్కువగా జూమ్లో చేయడం జరిగింది. చైల్డ్హుడ్ బ్లాక్స్ మీద చేయడం జరిగింది ఈ సమ్మర్లో. మళ్ళీ గర్భకోశానికి సంబంధించి మెడిటేషను చేయించడం జరిగింది. ఫ్యామిలీ రిలేషన్స్ మీద మెడిటేషన్ చేయించడం జరిగింది.
మ్యారేజెస్ మీద మెడిటేషన్ ఓకే. వర్క్షాప్ చేయడం జరిగింది. సో ఇదంతా సార్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు ఇంట్యూషన్ ద్వారా వస్తుందా, లేకపోతే మీరు ఈ సబ్జెక్టు ఇలా తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తే వెళ్ళిపోతూ ఉంటారు? అంటే 100% ఇంట్యూషనే. ఇంట్యూషనే. ఓకే. ఇప్పుడు నాకు ఆ ఇంట్యూషన్ వచ్చిన దాన్ని నేను ఫిజికల్గా Manifest చేస్తాను. మేనిఫెస్ట్ చేస్తాను అంతే. ఓకే. ఇంట్యూషన్, అదర్ మాస్టర్ సపోర్ట్. వన్స్ మనం ఇంట్యూషన్ ద్వారా ఇది చెయ్యాలి అని ఒక ఆలోచన వస్తుంది, దాన్ని మాస్టర్స్తో కలిపి మనం దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడం జరుగుతుంది అనమాట. సార్ మీరు మరి ఎన్నో చేస్తున్నారు కదా, అందులో మీకు చాలా మిమ్మల్ని ప్రభావితం చేసింది, అవతల నుండి కూడా ఎక్కువ స్పందన వచ్చింది, మీరు మర్చిపోలేంది, పత్రి సార్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది ఏంటి సార్? ఇప్పుడు అన్ని వర్క్షాప్స్ నేను బాగానే ఎంజాయ్ చేస్తాను, ఓకే. ఎన్ని వర్క్షాప్స్. కాదే ఎక్కువ చేసిన వర్క్షాప్స్ ఏంటంటే సేత్ వర్క్షాప్స్. ఓకే. సేత్ వర్క్షాప్ ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బాధ్యత వహించే విధంగా, అంటే వాళ్ళలో ఉన్నటువంటి నేనే ఆ దైవాన్ని అని తెలపడానికి ఈ వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అల్టిమేట్ నాలెడ్జ్ ఏంటంటే, విజడమ్ ఏంటంటే నేనే ఆ భగవంతుణ్ణి, అది సేత్ వర్క్షాప్ ద్వారా స్వాధ్యపడుతుంది. ఇది జేటీడీపీ అనేది ఏంటి అంటే కొత్త వాళ్ళు ధ్యానులుగా నిలబడటానికి జేటీడీపీ అనే వర్క్షాప్ ఉపయోగపడుతుంది. ఓకే. సో కొన్ని ఏ సమస్య ఆ సమస్యకు సంబంధించిన వర్క్షాప్స్, ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వచ్చు, చైల్డ్హుడ్ బ్లాక్స్ అవ్వచ్చు, లేదా గర్భకోశం సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎక్కువ లేడీస్కి ఉంటా ఉంటాయి. కొన్ని సమస్య ఏ సమస్యకు సంబంధించిన ప్రాబ్లంకి సంబంధించిన వర్క్షాపు ఒక 3 days 4 days అవసరాన్ని బట్టి మెడిటేషను కంపల్సరీ 50% మెడిటేషను 50% థియరీ, ఈ విధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట ఆ వర్క్షాప్స్ ఏదైనా కానీ. మెయిన్గా కరోనా టైంలో మనకి ఇన్నర్ జర్నీ బాగా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలా మంది జాయిన్ అయినట్టున్నారు, ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. చాలా మందికి ఆ జూమ్ లో వాళ్ళకి దొరకలేదు స్కోప్ కూడా, ప్లేస్ కూడా లేదు, కానీ చాలా బూస్ట్ అయ్యారు, చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్నారు. సో ఎక్కువ మంది ధ్యానంలోకి కూడా వచ్చి ఉంటారు. సార్ మరి మిమ్మల్ని అందరు మిమ్మల్ని సేత్ బాలకృష్ణ అంటారు, మీరు ఎక్కువ టాపిక్ కూడా సేత్ బుక్స్ మీదనే చెప్తూ ఉంటారు, అసలు ఆ పేరు రావడానికి కారణం ఏంటి సార్? ఇది వర్క్షాపులు చేసి సేత్ బాలకృష్ణ అని చెప్పడం మొదలు పెట్టారు. ఇంతకుముందు పిరమిడ్ వర్క్షాపులు చేసేవాడిని, అప్పుడు పిరమిడ్ ఇంజనీర్ బాలకృష్ణ అనేవాళ్ళు. సార్ కూడా అలాగే పిలిచేవారు, పిరమిడ్ ఇంజనీర్ బాలకృష్ణ, పత్రి సార్ కూడా అలానే పిలిచేవాళ్ళు. ఓకే. సో తర్వాత సేత్ మొదలుపెట్టి సేత్ బాలకృష్ణ మొదలు పెట్టారు. అది ఇప్పుడు కొత్త వాళ్ళు పిఎంసి బాలకృష్ణ పిలుస్తూ ఉండొచ్చు. సో సార్ ఫైనల్గా అకాడమీ యొక్క ఫ్యూచర్ ప్లాన్ ఎంత మందికి మనం జ్ఞానాన్ని ఇవ్వగలుగుతామో అంతమందికి ఇవ్వాలి, అంటే ప్రాక్టికల్గా జరగాలి. నా ఉద్దేశం ఏంటంటే మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఊరినే చెప్పారు అబ్బా బాగా చెప్పారు అన్నది కాకుండా ఆ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఒక వర్క్షాప్కి వచ్చాడంటే వాడు మెమరబుల్గా వెళ్ళాలి, ఈ వర్క్షాప్కి వచ్చిన తర్వాత నాలుగు మార్పు వచ్చింది అని చెప్పగలగాలి. ఆ విధంగా ఆ వర్క్షాప్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటి, మాస్గా ఈ మూమెంట్ని తీసుకువెళ్ళాలి అని ఈ మధ్య రీసెంట్గానే శ్రీశైలంలో వర్క్షాప్స్ ఎట్లా చేయాలని వర్క్షాప్ చేసాం. ఓకే. వర్క్షాప్స్ ఎట్లా చెయ్యాలి అనే దాన్ని వర్క్షాప్ చేసి ఆ వర్క్షాప్స్ వచ్చిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంతకుముందేమో టీచర్ ట్రైనింగ్ అని పెట్టేవాళ్ళు, అంటే క్లాసులు ఎట్లా చెప్పాలి అంటే నా ఎట్లా ఆలోచిస్తానంటే నేను నాలాంటి వాళ్ళని మరి 10 మందిని తయారు చేయాలి అనే ఆలోచనతోనే ఎప్పుడు నేను ఉంటాను. నేను కొంతమందిని రీచ్ అవుతాను, నాలాంటి వాళ్ళు 10 మంది ఉన్నప్పుడు ఇంకెక్కువ మందికి రీచ్ అవుతాం కదా. సో ఆ ఆలోచనతోనే ఏ వర్క్షాప్ చేసినా కానీ అదే ఆలోచనతో ఉండడం జరుగుతుంది అన్నమాట. సార్ అకాడమీ ద్వారా ఇంకా ఏమేమి వర్క్స్ చేస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే ఒక ఎనర్జీ అనేది అవసరం. సో అందుకని ఏం చేసామంటే ఒక 3 months బ్యాక్ ద్వారకా నివాసు గురించి ఏం చెయ్యాలి అనే దాని మీద కొంచెం మూవ్ అవ్వడానికి ఒక 11 days మెడిటేషన్ పెట్టామన్నమాట. డైలీ ఒక 2 hours అని చెప్పి ఒక 11 days మెడిటేషన్ పెట్టాము. అది పెట్టిన తర్వాత అక్కడ కొంచెం మూమెంట్ అనేది పెరిగింది అక్కడ. అట్లాగే పిఎంసి గురించి ఏం చేయాలని చెప్పి పిఎంసి గురించి కూడా 11 days మెడిటేషన్ అని చెప్పి పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత పిఎంసిలో మార్పు నేను గమనించాను. అందుకని నేను ఏం చేశానంటే ప్రతి నెల పిఎంసి గురించి ఒక 11 days మెడిటేషన్ పెడదాము అకాడమీ నుంచి. ఒక 1 hour క్లాసు 1 hour మెడిటేషను 11 days పెడదామని చెప్పి ఇప్పుడు కంటిన్యూగా 3-4 months నుంచి పెడుతున్నాం దాన్ని. సో అప్పుడు అక్కడ ధ్యానం చేస్తుంటే ఇక్కడ ఎనర్జీ పరంగా కూడా చేంజెస్ తెలుస్తున్నాయి, అంటే మార్పు అనేది కనబడుతుంది. ఇప్పుడు
ఈ 3-4 మంత్స్లో మనం పిఎంసీలో గమనించుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయి. మ్మ్. సో నాకేమనిపించిందంటే ఆ ఎనర్జీ పెరిగే కొలది ఇక్కడ మార్పులు కూడా వస్తాయి అనేది నాకు అర్థమైంది. నేను ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా ఒక ప్రాజెక్టు మూవ్ అవుతులేదంటే నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, మీరు ఒక 40 రోజులు ధ్యానం దీనికి చేయించండి. కరెక్ట్ ఎగ్జాంపుల్ కడతాల్ పిరమిడ్ సార్. కడతాల్ పిరమిడ్ కూడా ఒక దశలో అలా ఉంటే మీరు ఎంతో హెల్ప్ చేశారని ఎప్పుడు మారం శివప్రసాద్ సార్ చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు హెల్ప్ అనే మాట మనం మాట్లాడకూడదు. మ్మ్. మనకు ఒక అవకాశం మాస్టర్స్ ఇచ్చారు, అదే అదే. దాన్ని మనం ఉపయోగించుకున్నాం, అంతకన్నా వేరే ఏం లేదు అక్కడ. మ్మ్. కాకపోతే నేను అనేది అది కాదు, ఒక ప్రాజెక్టు ఏదైనా ముందుకు వెళతలేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీలోనే డిస్టర్బెన్సు, ఓకే. ఆ ఎనర్జీని పెంచినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది నేను ఎన్నో అట్లా చూశాను, ప్రాక్టికల్గా చూశాను, ఎంతోమందికి చెప్పాను, ఎంతోమందితో చేపించా. సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకుని ఇప్పుడు మనం పిఎంసీలో ప్రతి నెల ఒక 11 days మెడిటేషన్ అనేది చేయించడం జరుగుతుంది అనమాట. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా అకాడమీ ఎలా స్టార్ట్ చేశారు, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, మరి పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ఎలా స్టార్ట్ చేయబడింది, దాని ట్రస్ట్ ఎలా ఫామ్ అయింది, ఆ అకాడమీ నుండి ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. మరొక శంకారావం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.